ధన్యవాదాలు అధ్యక్ష. మన ప్రభుత్వం పేదోళ్ళకి ఇంధనం ఇల్లు కట్టాలని చెప్పేసి ఒక గొప్ప పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను అధ్యక్ష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. 5th షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతం మాది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి మా నియోజకవర్గంలో అత్యధికంగా ఆదివాసీ గిరిజనులు, హరిజనులు, పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మాది. అడవి ప్రాంతం, కొండలు, ఇటువంటి ప్రాంతంలో మన నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో మరి ఇందిరా మిల్లుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చినారు. ఇది అద్భుతంగా మా నియోజకవర్గంలో నిర్మాణం కొనసాగుతున్నాయి. అన్ని ఇళ్ళు కూడా 3500 ఇళ్ళు నియోజకవర్గానికి ఇచ్చిన సందర్భంలో, అదే కాకుండా మాది ప్రత్యేకంగా ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా. ఏజెన్సీ ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతంలో ప్రత్యేక కోటాగా ఐటీడీఏ పరిధిలో 3500 ఇళ్లతో పాటు అదనంగా ఈ ఇల్లు కూడా అడిగిందే తడువుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినందుకు మా ఆదివాసీ గిరిజనుల పక్షాన ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అధ్యక్ష, ఇవాళ ఎంత అద్భుతంగా ఉందంటే ఇందిరం ఇళ్ల పథకం ప్రజలందరూ కూడా సారి గ్రామాలలోకి వెళ్ళినప్పుడు పేద ప్రజలు ఇవాళ ఎంత ఆనంద బస్పాలు, మరి ఆనందంతో ఇవాళ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఉంటే, ఆనంద బస్పాలు చూస్తూ ఉంటే మన ప్రభుత్వాన్ని జీవితంలో కూడా మర్చిపోరు. పేదవాళ్ళు జీవితంలో కూడా కలగానే ఉండరు అధ్యక్ష, సొంత ఇల్లు కట్టుకుంటామని. మరి అటువంటి పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా సొంతింటి కళ మరి నెరవేర్చేటటువంటి సొంతింటి కళ నెరవేర్చే ఇందిరమ్మ పథకం రావడం అనేది గొప్ప అదృష్టం అధ్యక్ష. పేదవాళ్ళు మర్చిపోలేనటువంటి పథకం ఈ పథకం విషయంలో మరి వాళ్ళు ఎంత అద్భుతంగా తీసుకొచ్చినారంటే, మరి ముఖ్యమంత్రి గారు, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి లోతుగా కసరత్తు చేసి గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన అవినీతి ఏమాత్రం జరగకుండా ఇవాళ నేరుగా 5 లక్షల స్కీమ్తోని ఇంధనం బిల్లు కట్టేయడం, ఇది ప్రతిపక్షాల నోళ్లు మూసే విధంగా, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా, ప్రభుత్వం అనే ఛాన్స్ లేకుండా చాలా పకడ్బందీగా యాప్ కూడా, ఇంధనమ్మ యాప్ కూడా తీసుకొచ్చి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో మరి ఇడతల వారికి పడేదాంట్లో అమౌంట్ ఇవాళ ఎక్కడ కూడా అవినీతికి తావలేకుండా ఎంతో పారదర్శకంగా మన ప్రభుత్వం చాలా సిస్టమేటిక్గా ఈ పథకాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా యాడ్సాప్ అభినందనలు అధ్యక్ష. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఇల్లు పేదవాళ్ళకి కట్టిస్తున్నందుకు. ఈ విషయంలో ఏంటంటే మన గౌరవ సభ్యులు చాలా విషయాలు చెప్పినారు అధ్యక్ష. అందులో ఏమంటే L1లో మంజూరు ఇచ్చినారు అధ్యక్ష. నా నియోజకవర్గంలో అంతటా ఉంది ఇది. కామన్గా మన గౌరవ సభ్యులందరూ కూడా చెప్పినారు. L1లో మంజూరు ఇచ్చినారు, బేస్మెంట్ కట్టుకున్నారు. అది L3లో అధికారులు చూపెడతా ఉన్నారు. అది ప్రాబ్లంగా ఉంది. బేస్మెంట్ లెవెల్లో కట్టుకొని ఆ బిల్లులు కాకుండా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఉంది అధ్యక్ష. దాన్ని సరిచేసే దాంట్లో తప్పనిసరి గౌరవ మంత్రి గారు అర్హత కలిగి ఉండి కూడా L3లో కొట్టారు. అధికారులు చేసినప్పుడు చిన్న ఈ తప్పిదం వల్ల దాన్ని సరిచేసి వెంటనే బేస్మెంట్ కట్టుకొని ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళకి బిల్లులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతూ, అదేవిధంగా ఇవాళ ఇల్లులు కూడా నా నియోజకవర్గంలో 380 గ్రామాలు, అన్ని గ్రామాలు ఇచ్చిన అధ్యక్ష. గత ప్రభుత్వం చూస్తే దారుణం, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎన్నో ఆశలు చూపెట్టారు. మాట్లాడినప్పుడల్లా ఎన్నో ఆశలు చూపెట్టినారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అందులో టాయిలెట్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, హాల్ అన్నారు, అన్ని చెప్పినారు. అందంగా చెప్పినారు తప్ప ఎక్కడ ఇల్లు ఇవ్వలేదు. నా నియోజకవర్గంలో కూడా అరకొరగా 2014లో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. మరి ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు మలిసి ఇవాళ అవి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. వాటి విషయంలో కూడా గౌరవ మంత్రి గారు తప్పనిసరిగా మరి నిధులు మంజూరు చేయించి వాటిని పూర్తి చేయించి పేదవాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చేయాలని కోరుతా ఉన్నా. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష 5 లక్షల ఇల్లు అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది. దీనికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగి మరి ఇవాళ లబ్ధిదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటుక రేటు గతంలో 8 రూపాయలు అంటే ఇవాళ 20-25 రూపాయలకు ఇబ్బడిముబ్బడే పెరుగుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా మన ప్రభుత్వం గౌరవ మంత్రి గారు ఆలోచన చేసి ఈ లబ్ధిదారులకు ఇచ్చే ఇంధనం మిల్లుల్లో కూడా మెటీరియల్ సంబంధించి కూడా ఒక పద్ధతుల్లో పోయేదానికోసం కూడా ఆలోచన చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం, 1 మినిట్, ఒక్క నిమిషం ఆగండి. సభలో ఉన్న సభ్యులందరూ అడగాలనుకుంటున్నారు. గౌరవ మంత్రి గారికి నేను సూచన చేయడం ఏమనగా, ఈ సభ తర్వాత 1 వీక్లో 10 డేస్లను
ఈ గౌరవ సభ్యులను అందరిని పిలిచి ఇది అందరికీ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా నా నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది. 90% పూర్తి అయినాయి, 10% ఉన్నది. అవి అయిపోతే దాన్ని వాడుకలోపటి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీకు ఇచ్చిన సూచనను తప్పకుండా పాటించి జవాబు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.